మిగతా ముగ్గురికి పెడుతూ ఉంటాడు. చందు కోపంగా బుసలు కొడుతూ జరిగిందంతా చెబుతారు. అది విని ముగ్గురు గట్టిగా నవ్వుతూ ఉంటారు. చందు అది చూసి ముగ్గురిని బ్యాగ్ పట్టుకుని కొడతాడు. జై నవ్వును ఆపుకుంటూ మరి తను అంత అంతలా లేపుతుంటే లెగవకుండా దున్నపోతులా పడుకుని ఉండటం నీ తప్పు అని అంటాడు. పోరా, నే పోతున్నా. ఎక్కడికి? ఆ వల్లకాటికి. వస్తావా? అబ్బో వద్దులే, నువ్వే పో. ఈ అని పళ్ళు అన్నీ బయటికి పెట్టి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధ్రువ్ వాళ్ళు తినేశాక అక్కడి నుండి తను మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. కాలేజ్ అయ్యాక ధన్య కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. తనని చూసి ఆకాంక్ష లయలు తల కొట్టుకుంటారు. దీనికి కోపం తగ్గదు. ఇక ధ్రువ్ జైలు బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడే చందు వస్తాడు బైక్ మీద వీళ్ళ దగ్గరికి. చందుని చూసి ఏమైంది, మళ్ళీ వచ్చావు అని అడుగుతారు. చందు ఎటో చూస్తూ రేపు మనకి క్రికెట్ మ్యాచ్ ఉంది. మనక ఎప్పుడు పెట్టారు? కాలేజ్ వాళ్ళు మనకి ఇప్పుడు చెప్పేది అని అంటాడు శ్రీ. కాదు. చందు ముగ్గురిని టెన్షన్గా చూస్తూ అది అది గొనుకుడు ఆపి ముందు చెప్పరా అని అంటాడు జై. చందు అమాయకంగా నేనేం చేయలేదురా, వాడే లిమిట్స్ దాటి మన కాలేజ్ గురించి మన ధ్రువ్ గురించి చండాలంగా మాట్లాడుతుంటే కోపం వచ్చి గొడవకు వెళ్తుంటే మీ దమ్ము ఆటలో చూపించండి, అప్పుడు అంటాం మీరు గ్రేట్ అని అన్నాడు. ఏ లైట్ తీసుకో, ఏమవ్వదు. అది కాదురా, వాడు మన కాలేజ్ని అన్నా కూడా నేనేం అనిపించలా, కానీ ధ్రువుని అన్నాక కోపం వచ్చింది, అందుకే ఒప్పుకున్నా. ఇంతకీ ఏ కాలేజ్ వాడు? ఎవడు? అదేరా ఆ కాలేజ్ జోసఫ్ గాడు అని అంటాడు చందు. అయితే భయం ఎందుకు, మనతో ఎప్పుడు గెలిచాడు అని, ఇప్పుడు గెలవటానికి అని అంటాడు శ్రీ. రేయ్ నేను ఆడను, మీరే ఆడుకోండి, నేను గేమ్ అయ్యాక వస్తాను అని అంటాడు చందు. నీ ఇష్టం రా. ఎవరిని అలా తక్కువ అంచనా వేయకూడదు శ్రీ, చూద్దాం ఏం చేస్తాడు. రేపు మనం గేమ్ ఆడుతున్నాం, ముందు మన గ్యాంగ్కి చెప్పండి దీని గురించి. నేను ఇంటికి వెళుతున్నా, కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటాడు ధ్రువ్. అది విని జై పద నేను దింపుతా నిన్ను అని ధ్రువ్ని వెనకాల కూర్చోబెట్టుకొని ఇంటికి పోనిస్తాడు. శ్రీ చందులు వెళ్ళి అందరికీ ఇన్ఫార్మ్ చేయగా మేము ఆడతామంటారు వాళ్ళ క్రికెట్ గ్యాంగ్ అంతా. అందులో ఒకడు ఇంతకీ శ్రీ ధ్రువ్ ఆడతాడా అని అడుగుతాడు. ఇంకొకడు లేచి అరే మర్చిపోయావా, ధ్రువ్ లేకుంటే మనం క్రికెట్ ఎలా ఆడేది, మన కాలేజ్ ఎలా గెలిచేది, మన కాలేజ్ క్రికెట్ స్టార్ కదా వాడు అని అంటాడు. శ్రీ చందులు నోటీస్ బోర్డులో దాన్ని పాంప్లెట్ పెట్టి అన్నీ రెడీ అయ్యి అని ఇంటికి వెళ్ళిపోతారు. ధ్రువ్ని ఇంట్లో దింపేసి జై వెళ్ళిపోతాడు. కాసేపు షవర్ కింద కూర్చొని వెళ్ళి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే ధన్య నుండి కాల్ రావటంతో తల తిప్పి చూస్తాడు. అందులో సెనోరిటా కాలింగ్ అని వస్తుంటే నవ్వుతూ లిఫ్ట్ చేసి ఏంటే రాక్షసి, పాపం చందుని ఒక ఆట ఆడేశావు, ఎప్పుడు అసలే కోపమే రాదు వాడికి, అలాంటిది వాడికే కోపం తెప్పించావు. ధ్రువ్ అది వదిలే కానీ మనం రేపు బయటికి వెళ్దామా అని అడుగుతుంది. రేపా? ఆఫ్టర్నూన్ లంచ్కి వెళదాం. సరే అయితే. అవును వాయిస్ ఏంటి అలా ఉంది, బానే ఉన్నావా? బానే ఉన్నాను. సరే రేపు వెళ్దాం, బాయ్. బాయ్ బావా అని కాల్ కట్ చేసి ఫోన్ పట్టుకుని నవ్వుతూ ఉండగా కింద ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్న అర్జున్ ఏయ్ పంది చదువుతున్నావా లేదా అని అరుస్తాడు. చదువుతున్నా, ఇంకోసారి నన్ను పంది అంటే పందైపోద్ది నీ మూతి, జాగ్రత్త అని అరిసి బుక్స్ తీస్తుంది. మధ్యాహ్నం ధన్య ధ్రువ్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడ అప్పటికే ధ్రువ్ అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చొని తన ముందు ఒక మంచి గాజు గ్లాస్లో నీళ్లు పోసి ఉంచిన దానిలో
మంచి రెడ్ రోజ్ ఉంటే దాన్ని రెక్కలు సున్నితంగా ముట్టుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ధన్య అది చూసి నవ్వుతూ ధ్రువ్ కళ్ళని చూస్తుంది. ఆ కళ్ళని చూడగానే అలానే నుంచుని ధ్రువ్ కళ్ళని చూస్తూ పెదాల నవ్వు కన్నా కళ్ళతో నవ్వే నవ్వు చాలా అందంగా ఉంటుంది అని ఎవరో చెప్పారు, కానీ అది నిన్ను చూశాక నమ్మాలి అనిపిస్తుంది. ఏం నవ్వురా బాబు అని అనుకుంటూ ఉండగా ఎవరో తననే తదేకంగా చూస్తున్నారు అని అనిపించి ధన్య ఉన్న వైపుకి తల తిప్పుతాడు. అంత సడన్గా ధ్రువ్ నవ్వుతూ తల తిప్పి తనని చూడగానే పెదాల మీద ఉన్న నవ్వుని పెంచి లేచి నుంచుంటాడు. అది చూసి కల నుండి బయటకు వచ్చి ధ్రువ్ ముందు కూర్చుంటుంది. ధ్రువ్ మెనూ కార్డ్ ఇచ్చి చూడు ఏం కావాలో అని అంటాడు వెయిటర్ని పిలుస్తూ. అది చూసి నువ్వే చెప్పే అని వెనక్కి ఇచ్చేస్తుంది. సరే అని ధ్రువ్ బటర్ చికెన్ అండ్ రోటీ అని ఆర్డర్ ఇస్తాడు. సరే అని అతను వెళ్ళిపోగానే ధ్రువ్ ఆ కార్డ్ని ఇంకా చూస్తూ ఏంటే దూరం నుండే నన్ను చూసి సైట్ కొడుతున్నావు, అంత నచ్చానా అని అంటాడు కన్ను కొడుతూ. అబ్బా నువ్వు మరి మన్మధుడు అని నీకు సైట్ కొడుతూ కూర్చుంటాము అని అంటుంది వెటకారంగా. చాలే అని ఇంకా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆర్డర్ రావటంతో ఇద్దరూ ఆపి అవి తింటూ ఉంటారు. కాసేపటికి ధ్రువ్ ధన్యలు తింటూ ఉండగా శ్రీ నుండి కాల్ వస్తుంది. అది చూసి చెప్పు శ్రీ. ధ్రువ్ ఎక్కడున్నావు, త్వరగా రా ఇక్కడికి. ఎందుకు అని వాచ్ చూసుకొని ఇంకా టైం ఉంది కదా. అబ్బా నువ్వు ఆడుతున్నావు అని కాలేజ్ అంతా వచ్చేశారు చూద్దామని, త్వరగా రారా. ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. ఇప్పుడు ఎక్కడ? అప్పుడే వాటర్ తాగుతూ ఉన్న ధన్యని చూస్తూ గర్ల్ ఫ్రెండ్తో బయటికి వచ్చాను అని అంటాడు ధ్రువ్. అది విని ఒక్కసారిగా పులమారి దగ్గుతూ ఉంటుంది ధన్య. శ్రీ అది విని జోకాపరా, నిజం చెప్పు, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా అని అంటాడు కొంచెం సీరియస్గా. రే నిజమా అని అంటాడు షాక్గా. శ్రీ అలా షాక్గా మాట్లాడడం చూసి జై దగ్గరికి వచ్చి ఏమైందిరా అలా ఉన్నావు, ఏమంటున్నాడు వాడు, త్వరగా రమ్మను, వీడు గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాను అని అంటున్నాడ్రా అని అంటాడు శ్రీ అదే షాక్లో ఉండి. వాడేదో జోక్ వేస్తున్నాడు కానీ త్వరగా రమ్మను అని అంటాడు జై. అది విని ధ్రువ్ కాల్ కట్ చేసి బిల్ పే చేసి అయితే కాలేజ్కి వెళ్దాం, నాకు మ్యాచ్ ఉంది అని అంటాడు. అదేంటి బావా అలా చెప్పేసే వాళ్ళకి, ఏమవుద్ది, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, పర్లేదులే పద వెళ్దాం అని అంటాడు లెగుస్తూ. ధన్య అయోమయంగా లేచి ధ్రువ్ వెనకాలే వెళ్తుంది. ధ్రువ్ బైక్ మీద ధన్యని ఎక్కించుకుని గ్రౌండ్కి వెళ్తూ ఉంటాడు. అప్పటికే సూర్య సార్ కొద్దిగా చల్లబడడంతో ధ్రువ్ వస్తే స్టార్ట్ చేద్దామని చూస్తూ ఉంటారు. ధ్రువ్ బైక్ని గ్రౌండ్ దగ్గరికి తీసుకొని వచ్చాక ధన్య ఆపు, నేను ఇక్కడ దిగుతా, నువ్వు తర్వాత రా అని అంటుంది. ఏమయ్యింది? ఏం లేదు, నువ్వు ముందు వెళ్ళు పో, ముందు నువ్వు వెళ్ళు, వెనకాలే నేను వస్తా. సరే అని ఆకాంక్షకి కాల్ చేస్తూ నడుస్తూ ఉంటుంది. ప్లేస్లు ఆకాంక్ష కాల్ లిఫ్ట్ చేసి ఏ త్వరగా రా, అసలే కరువయ్యే కష్టపడి నీకు ఆపాం, అసలే ఈరోజు ధ్రువ్ సార్ ఆడుతున్నారంట, త్వరగా రా కలిసి చూద్దాం అని అంటుండగా అది వింటూ నడుస్తుంటే ధ్రువ్ బైక్ మీద పక్కకి వచ్చి ఒక కవర్లో కూడా కూల్ డ్రింక్స్ చిప్స్ ఇచ్చి వెళ్ళు అని సైగ చేస్తాడు. ధన్య సరే అని అవి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఆకాంక్ష లైలు ధన్య రావటం చూడగానే సీట్ నంబర్ పంపుతారు, అది చూసి వెళ్తుంది. అందరూ ధ్రువ్ గ్రూప్ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటారు. ధన్య చేతిలో ఉన్న కవర్ తీసుకొని ఆకాంక్ష లైలు తింటూ ఉంటారు. కాసేపటికి ధ్రువ్ రావటంతో అందరూ ధ్రువ్ సార్ అని అరుస్తూ ఉంటారు. ధ్రువ్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వస్తాడు గ్రౌండ్కి. ఎంపై 2 టీంల కెప్టెన్ని రమ్మంటే ధ్రువ్ జోసెఫ్లు వస్తారు. టాప్లో జోసెఫ్కి బ్యాటింగ్ రావటంతో ముందు బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తారు. కాసేపటికి ధ్రువ్ వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తారు. ఆట అంతా అయ్యాక చివరగా ఇంకో 4 రన్లుంది అనగా ధ్రువ్ మంచి షాట్ ఇవ్వటంతో
ధ్రువ్ టీం గెలుస్తుంది. దాంతో అందరూ అరుస్తూ ధ్రువ్ని ఎత్తేస్తారు పైకి. ధ్రువ్ ధన్యని తన ప్లేస్లో నుంచొని నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే అది చూసి కిందకు దిగుతాడు. ధన్య వెనకాలే అంజలి, గీత కూర్చొని ధ్రువ్ ధ్రువ్ అని అరుస్తూ ఉంటారు. బయట ఉన్న చందుకి పని అవ్వగానే శ్రీ నుండి కాల్ రాగానే గబగబా తీసి మనమే కదా, మనమే గెలిచాం. కానీ ఇందాక ధ్రువ్ ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నాను అని ఏదో అన్నాడ్రా. ఇక్కడికి వచ్చాక అడుగుదాం అంటే కుదరలేదు. అవునా, నేనిప్పుడే ఇక్కడికి వస్తున్నా అని కాల్ కట్ చేసి గ్రౌండ్కి వస్తూ ఉంటాడు. ధ్రువ్ కిందకి దిగి హే చాలు చాలు అని జోసఫ్ని చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఇప్పటికైనా తెలుసుకో అని అంటాడు ధ్రువ్. ధన్య తననే చూస్తూ నవ్వుతుంటే అటువైపుగా నడుస్తూ ఉంటాడు. అది చూసి గీత, అంజలి నీ దగ్గరికే వస్తున్నాడేమో ధ్రువ్ సార్, చూడు ఇటే వస్తున్నారు సార్. నా దగ్గరికి కాకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు ధ్రువ్ అని హెయిర్ సైర్ చేసుకుంటూ ఉంటుంది. ధ్రువ్ వెళ్తున్న వైపు చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళలో ఉన్న అంజలిని చూసి అంజలినా ధ్రువ్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటూ ఉంటారు జై స్త్రీలు. ధ్రువ్ రావటం చూసి ఏంటే ధ్రువ్ సార్ ఇటు వస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు ఆకాంక్ష, లయలు. ధన్య పక్కన నుంచొని వెళదామా అని అడుగుతాడు చేయి చాచి ధ్రువ్. కొంతమంది వాళ్ళను చూసి వీళ్ళు పెయిరయ్యారా అని, ఇంకొంతమంది ధన్య ప్లేస్లో మేము లేమే అని, ఇంకొంతమంది అలా అనుకుంటూ ఉండగా ఆకాంక్ష, లైలు మాత్రం ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు ధన్యని. ధన్య ఏం చెప్పాలో తెలియక ఈయ నవ్వుతూ అది అని నానుస్తూ ఉండగా ధ్రువ్ ధన్య భుజం చుట్టూ చేయి వేసి ధన్య బావని నేనే అని అంటాడు నవ్వుతూ. ధ్రువ్ వాళ్ళతో నవ్వడం, ధన్య బావ అని చెప్పటం ఒక కలలా ఉంటుంది ఇద్దరికి. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని షాక్గా నమ్మలేక ఒకరి చేతిని ఇంకొకరు గిల్లుకుంటుంటే అది చూసి ధ్రువ్ నవ్వుతాడు. అందరికీ ఎలా ఉన్నా పాపం అంజలికి మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉంది అక్కడ. వెంటనే లేచి కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుండి. వెనకే కంగారుగా గీత వెళ్ళిపోతుంది. ధ్రువ్ ధన్య చేతిని పట్టుకొని లయ వాళ్ళతో ఇప్పుడే తీసుకువస్తాను అని ధన్యని తీసుకుని వెళ్తుంటే ధన్య వెనక్కి తిరిగి నా కోసం ఆగండి అని అంటుంది ధ్రువ్తో వెళ్తూ. ధ్రువ్ ధన్యని తీసుకొని జై దగ్గరకు తీసుకొని వెళతాడు. జై, శ్రీ ధ్రువ్ పక్కనే ఉన్న ధన్యని చూసి 1000 వోల్ట్ కరెంటు కొట్టినట్టు ఫీల్ అవుతారు. మిగతా అందరూ మన ధ్రువ్ ఏనా అని అనుకుంటూ ఉంటారు. ధన్యని తీసుకొని వచ్చి ఇప్పుడు నమ్ముతారా అని అంటాడు శ్రీని చూస్తూ. అప్పుడు అర్థమవుతుంది జీకి. అప్పుడు ధన్య తనకి రాఖీ ఎందుకు కట్టిందా అని. ఇందుకా అమ్మా నాకు ఆనాడు రాఖీ కట్టింది అని అంటాడు నమ్మలేనట్టుగా. మిగతా వాళ్ళు ఏవేవో అడుగుతుంటే అవి అన్నీ ఆపి ధన్యని వెళ్ళమని చెబుతాడు ధ్రువ్. ధన్య సరే అని అందరికీ బాయ్ చెప్పి లయ, ఆకాంక్షల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది అంతా ఫోటోలు తీస్తూ ఉన్న వివేక్ ఆ ఫోటోలు తీసి వెంటనే వెబ్సైట్లో పెట్టేస్తాడు. ధ్రువ్ టీం అంతా హే ధ్రువ్ మాకు పార్టీ ఇవ్వవా ప్లీజ్ అని అంటారు. కూల్ డ్రింక్ పార్టీ మాత్రమే, హాట్ డ్రింక్ కాదు, వీడి నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అనుకుంటారు అంతా. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.